యోహాను సువార్త 6:10. ఓకే. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. హల్లెలూయా. ఎందుకంటే ప్రియ సహోదరి సోదరా, మనం ప్రభు శరీరంలో పాలుపంతులు అవుతున్నాము, ప్రభు రక్తంలో పాలుపంతులు అవుతున్నాము. నీవెప్పుడైతే సంటిబిడ్డ మనస్తత్వం కలిగి జీవించకపోతే నీవు పట్టుకున్నదంతా నీవే అని నా ప్రభు చదివిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి యోహాను సువార్తలో ఒక మాట చదువుకుందాము. మొదటి యోహాను సువార్తలో 5:18 చూద్దాం. 5:18. దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడైనను పాపము చేయడని వెరుగుదుము. దేవుని స్తోత్రం. దేవుని మూలంగా పుట్టినవాడు ఏ పాపము చేయడు కాబట్టి వాడు భద్రపరుచుకుంటాడు కాబట్టి దుష్టుడు వాడిని ముట్టడు. దేవుని స్తోత్రం. అంటే నువ్వు దేవుని మూలంగా పుట్టిన వ్యక్తి ఎలా ఉండాలో తెలుసా? నీ కుటుంబాన్ని నడిపించే నాయకుడిగా ముందుకు సాగబడుతుంది కాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెప్పుడైతే దేవుని వెనుకున్న బిడ్డవే, నీ కుటుంబంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా, ఒక బాధ్యత కలిగిన స్త్రీగా నువ్వు నిలబడినట్లయితే ఆ కుటుంబం ఆనందించబడుదురుగా. ఆమేన్. ఒకళ్ళ కుటుంబంలో నెమ్మది లేదా, సమాధానం లేదా, ఐక్యత లేదా, ప్రేమ లేదా, మీ ప్రార్థన ద్వారా ఆ కుటుంబం రక్షణలోనికి వచ్చేదురుగా. అంతేగాని కుటుంబాన్ని చల్లసేదురు చేసుకోవద్దు దయచేసి. నేను ఈరోజు ఒక వాక్యం చూస్తే ప్రభులు వారి వాక్యాన్ని నాకు చూపించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తల్లిదండ్రుల ప్రేమని దూరం చేసేవారు ఎంతమంది లేరండి. నా బిడ్డ ఎటు నుండి వస్తాడో అని ఎదురు చూసే తల్లిదండ్రులు ఉన్నారండి. చూడండి, మీరు బాల్య దినములో బయటికి ఆటికి పాటికి వెళ్ళినప్పుడు ఒకళ్ళు పొద్దుపోయి రాలేకపోయారు అనుకోండి, ఎన్నో మార్లు తల్లిదండ్రులు ఎదురు చూపులు చూస్తారు. అన్నపానాలు మానేసి నా కుమారుడు ఎటు నుండి వస్తాడో, నా కుమార్తె ఎటు నుండి వస్తుందని ఎదురు చూపులు చూస్తారండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రేమని అంతా విడిచిపెట్టి ఈరోజు నువ్వు ఎక్కడెక్కడో తిరగవద్దు, ఎక్కడెక్కడో బ్రతకవద్దు. నీవు దేవుని కలిగిన వ్యక్తివైతే ఈరోజు రోషము కలిగిన వారుగా నీ కుటుంబాన్ని మంచి ఒక నాయకుడిగా నడిపించగలుగునుగాక. ఆమేన్. నీవెప్పుడైతే బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉంటావో నీ కుటుంబం వృద్ధిల్లబడుదురుగాక. దేవుని మహిమ విస్తరింపబడునుగాక. ఆయన కృపలో ముందడిగి వేస్తుందిరుగాక. దానియేలు విశ్వాసంతో ఉన్నాడు. తన కుటుంబం పట్ల కూడా, తన చుట్టుపక్కల ఉన్న వారి పట్ల, వారు రాజు పట్ల కూడా నమ్మకంగా ఉన్నాడు దానియేలు. దానియేలు చేతి కింద పనివాడిగా ఉన్నప్పటికీ కూడా దేవుని యందు విశ్వాసము పట్టుదల విడిచిపెట్టలేదు. దానియేలు ప్రార్థన చేస్తున్నాడని సింహాలు గృహలో వేసినప్పటికీ కూడా సింహాలు ఏమాత్రం కూడా ముట్టలేదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే విశ్వాసము దానియేలు విడిచిపెట్టి పోలేదు. దానియేలు ఆ రాజు దగ్గర పనిచేస్తూ ఉన్నప్పుడు కూడా రాజుకి ఇవ్వాల్సిన ప్రేమని రాజుకి ఇచ్చాడు, దేవునికి ఇవ్వాల్సిన విశ్వాసము దేవునికి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. రాజు తల క్రిందలయ్యాడు. దానియేలు సింహాలు గృహలో వేస్తే రాత్రంతా నిద్ర పట్ల సతమతమయ్యాడు. 10 కాలం గబగబా వెళ్ళాడు. దానియేలు వేసిన ఆ గృహ దగ్గరికి వెళ్ళాడు. రాయి దొరిలించమన్నాడు. ఆ చుట్టూ ఉన్న పనివారు అంటున్నారు, చనిపోయిన వారి దగ్గరికి వెళ్తున్నాడంటే రాజుకే మనం పెంచబట్టింది అన్నప్పుడు దొరిలించండి అన్నాడు. నిలబడ్డాడు. దానియేలు, నీవు ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు, నువ్వు క్షేమమని నేను నమ్ముచున్నాను అన్నప్పుడు రాజు చిరకాలము క్షేమముగా ఉండుదురుగా అన్నాడు దానియేలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు రాజు ఏమన్నాడో తెలుసండి? దానియేలు దేవుడిని యుగయుగాలు ఆరాధించబడుదురుగా. ఒక హిందువుడు రాజ్యాన్ని ఆ పరిపాలన చేసిన ఒక హిందువుడు, ఆ రాజు, ఆ
అధికారాన్ని మార్చివేసుకుని దానియేలు దేవుడే నిజమైన దేవుడు అని ఆరాధించాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నువ్వు పుట్టి క్రైస్తవుడు అయ్యింది, దేవుని ఎరిగిన వ్యక్తి అయ్యింది, నీ కుటుంబాన్ని నీవే నీ చేతులలా పాడు చేసుకుంటున్నావు. నీవెప్పుడైతే దేవుని యందు ఆనందించబడతావో నీ కుటుంబం మేలులతో నింపబడుదురుగాక, నీ పిల్లలు దీవించబడుదురుగాక, నీ పిల్లలు ఆశీర్వదించబడుదురుగాక, నీ పిల్లలే నీవు చూసుదురుగాక. కింద చదువు నా మాట తోటలుగా నేను ముగించేస్తున్నాను. చదవాలి. మొదటి యోహాను సువార్త 5:18 కాడి నుండి 5:18 వచ్చి దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాని ముట్టడు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టులందరినియు ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వానిని ఎరుగువలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును గ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని ఉంటున్నాము. దేవుని స్తోత్రం. మొట్టమొదటిగా ఆయన్ని నమ్మాలి, విశ్వసించాలి. ఆయన హృదయంలోనికి అంగీకరించకపోతే మనలో ఎలాంటి ప్రతిఫలము పొందుకోలేము. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఆయన మనము ఎప్పుడైతే హృదయంలోనికి ఆహ్వానిస్తామో దేవుని యందు ఆనందించబడుదురుగాక, ఆయన యందు వర్ధిల్లబడుదురుగాక. మొట్టమొదటిగా ఆయన్ని మనం అంగీకరించే వారిగా ఉండాలి. దానియేలు సింహాల గృహం నుండి విడబడినట్లుగా అపవాది గడి చేతుల నుండి విడవబడుదురుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన గొప్ప దేవుడండి, ఆయన పరిశుద్ధుడు. దానియేలు అన్నాడు, ఆయనకి తప్ప మరొక దేవుడికి మొక్కనన్నాడు. హల్లెలూయా. తన దేవునికే తప్ప అన్యమైన ప్రతిమలకు, తన దేవునికే తప్ప అన్యమైన ప్రతిమలకు ఏ మాత్రం మొక్కనన్నాడు. తన సాక్ష్యము నిలుపుకున్నాడు, తన సాక్ష్యము నిలుపుకున్నాడు. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా. అన్యజనుల మధ్యలో క్రీస్తు మధుర నామము, అన్యజనుల మధ్యలో క్రీస్తు మధుర నామము నీ వలన దూషింపబడుచున్నదా, నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా. దేవుని స్తోత్రం. నీవెప్పుడైతే క్రీస్తు సాక్షిగా నిలబడతావో, ఆయన మాటని అంగీకరిస్తావో, నువ్వు చిన్న బిడ్డ మనస్తత్వం కలిగి ఉన్నప్పుడు పరలోక రాజ్యములో నీ స్థానము ముద్రించబడుదురుగాక. నీవెప్పుడైతే చిన్న పిల్ల మనస్తత్వం కలిగి ఉండాలి. అంతేగాని నువ్వు మాటికి సేదరించేవారుగా ఉండకూడదు. నేను మరలా చెప్తున్నా, చేతులు జోడించి నీ తల్లిదండ్రికి మంచి బిడ్డగా, బాధ్యత కలిగిన ఒక కుమారుడిగా, కుమార్తెగా, ఒక కోడలుగా, ఒక బిడ్డలుగా నువ్వు జీవించినట్లయితే మీ స్థానం పరలోక రాజ్యంలో ముద్రించబడుదురుగాక. ఆయన మహిమ పొందుకుందురుగాక. ఈ కొద్ది మాటలు దీవించబడుదురుగాక. ప్రార్థన చేసుకున్నట్టు మీకు ఈ పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహోగరుడ, ఇప్పటి వరకే నిలబడలేని నన్ను మీరు నిలబెట్టుకుని వాడుకున్నారు. నా నోరుని బోరుగా ఉపయోగించిన